అంటే ఇంత దారుణమైనటువంటి ఓటమి వచ్చిన తర్వాత కూడా విశ్లేషించుకోకపోతే కేవలం ఈవీఎంల మీద తోసేస్తే ఈవీఎంలలో తప్పేం జరగలేదు. అక్కడ ఎటువంటి స్కామ్ జరగలేదు దాంట్లో డెఫినెట్‌గా జరిగి ఉండాలి. దాని మీద మనం న్యాయంగా పోరాడాలి గానీ, దాంతో పాటు ఎందువల్ల మనకి ఈ రకమైనటువంటి దెబ్బ తగిలింది? ఎందువల్ల మనం ఇంత దారుణమైనటువంటి స్థితిలో ఓడిపోయాం అనేది విశ్లేషించుకోకపోతే ఎవరికైనా ఏ పార్టీకైనా డేంజరే. చంద్రబాబు నాయుడు గతంలో ఆయన కూడా ఫస్ట్‌లో అట్లాగే విశ్లేషించుకోలేదు. ఈవీఎంల మీద అన్నారు. ఆ తర్వాత విశ్లేషించుకున్నారు. మొత్తానికి పుంజుకుని గెలిచారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా పుంజుకోవాలి. ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకుడైనా ముందు మనం ఏం తప్పులు చేసాం? ఎందువల్ల ఓడిపోయాం? ఇవన్నీ తలుచుకోవాలి. తెలుసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తాం లేదా అని సెకండరీ ముందు ఒక పోరాటాన్ని మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. కేవలం 11 స్థానాలకే కుదేలైంది. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఓడిన వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమ పార్టీకి సంబంధించినటువంటి ఓటమి మీద పోస్ట్ మార్టం మొదలుపెట్టారు. కొద్ది రోజుల క్రితం రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తమ ఓటమి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇదే కోవలో అనకాపల్లి జిల్లా చోడవరం మాజీ ఎమ్మెల్యే, ఆ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కరణం ధర్మశ్రీ చేరారు. తన నియోజకవర్గంలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కోసం తాను ఎన్నోసార్లు జగన్ కి విన్నవించానని, అయినా కానీ ఆయన పట్టించుకోలేదని బాంబు పేల్చారు. అసలు మా జగన్ విని సావలేదయ్యా అంటూ ఓపెన్ గా చెప్తున్నారు వాళ్ళు. ఏ విషయంలో వినలేదు? తమ నియోజకవర్గానికి సంబంధించి ఒక పెద్ద ప్రాజెక్ట్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ తీసుకురమ్మంటే తీసుకురాలేదా? లేకపోతే ఆ ఏరియాలో ఉండేటువంటి కుర్రాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు లేవు, లేకపోతే ఉద్యోగాలు లేవు అంటే దాని గురించి పట్టించుకోలేదా? లేకపోతే ఆ ఏరియా మొత్తం మీద ఒక భారీ పార్క్, లేకపోతే ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఒక ఫ్యాక్టరీ, ఇంకొకటి లేకపోతే ఆ మంచినీరుకి సంబంధించి ఒక పెద్ద హాస్పిటల్ కట్టండి ఇక్కడ అని కానీ, లేకపోతే భారీ లెవెల్‌లో స్కూల్స్ ఏర్పాటు చేయండి అని గాని, ఒక మెడికల్ కాలేజ్ తీసుకురండి మా జిల్లాకి, మా నియోజకవర్గానికి అని అడిగితే వినలేదా? కాదు. ఇవేమీ కాదు ఆయన అడిగింది. రోడ్లు ఏమని అడిగాడు ఆయన. రోడ్లు. కేవలం రోడ్లు. రోడ్లు మౌలిక వస్తువులు అంటే ఏంటి? రోడ్లు అనేది ఈరోజు కూడు, గుడ్డ, ఫుడ్డు, అంటే కూడు, గుడ్డ మనం ఉండేటువంటి ప్లేస్, హౌసు, నీడ, సారీ, కూడు, గుడ్డ, నీడ. ఇవి బేసిక్ నెసెసిటీస్ అని మేము చిన్నప్పుడు చదువు 30 ఏళ్ల క్రితం సంగతి ఇది. అవి దాటి మనం ఇంక ఎదగాలంటే అవన్నా దాటాలి కనీసం మన బతుకులకి. రోడ్లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, మంచినీరు, ఇవన్నా మనం నెసెసిటీస్ కింద మార్చుకోవాలి. అంటే నిత్యావసరాల కింద అవన్నా మార్చుకోవాలి మనం. ఇంకా ఇప్పటికి కూడు, గుడ్డ, నీడే మనకి నిత్యావసరాలంటే ఇంకెప్పుడు ఎదుగుతాం? సో, నిత్యావసరాలనేటువంటి బేసిక్ మౌలిక సదుపాయాలు, బేసిక్ ఒక పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, ఒక మంచి బస్సు, వెళ్ళడానికి ఎక్కడికన్నా అవకాశంగా ఉండేటువంటి తక్కువగా ఉండే పెట్రోల్ ధరలు, పోనీ ఇవి కూడా ఎరగలేదు కదా ఆయన. రోడ్లు అడిగాడు. రోడ్లకు కూడా విని చావలేదంటే ఎంత అధ్వానమైనటువంటి పరిస్థితిలో గత ప్రభుత్వం నడిపారు అనేది. ఈ ప్రభుత్వంలో కూడా రోడ్ల విషయంలో సరైనటువంటి పని చేయకపోతే కూటమి ప్రభుత్వాన్ని మామూలుగా జనాలు బూతులు తిట్టుకోరు. అందులో క్వశ్చన్ లేదు. జగన్‌ని దించడానికి ఉన్న ఒక 100 కారణాల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కారణం రోడ్లు. సో, దీన్ని వీళ్ళు సరి చేయకపోతే మాత్రం వేరేలా ఉంటది. సో, తాజాగా మీడియాతో మాట్లాడిన కరణం ధర్మశ్రీ తన ఓటమికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్నే తప్పుపట్టారు. 5 ఏళ్ల పాలనలో వ్యవస్థలో తప్పిదాన్ని సరిదిద్దడంలో విఫలమైనందుకే ఎన్నికల్లో ఓడిపోవాల్సొచ్చిందని ధర్మశ్రీ బహిరంగంగా వ్యాఖ్యానించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో తప్పులు జరిగాయని ధర్మశ్రీ అంగీకరించారు. వాటిని సరిదిద్దుకోకపోవడం వల్లే ఎన్నికల్లో ఓటర్లు తమను తిరస్కరించారన్నారు. వ్యక్తిగత పరిపాలన పరంగా చేసిన తప్పిదాలే ఓటమికి దారి తీసాయని కుండబద్దలు కొట్టారు. చోడవరం నియోజకవర్గంలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల గురించి తాను పదే అభ్యర్థనలు జగన్ పట్టించుకోలేదని, దానివల్లే తాను ఓటమి కావాల్సి వచ్చిందని కరణం ధర్మశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. బిఎన్ హైవే మీద ఉన్నటువంటి గుంతల్ని చాలా నెలలుగా చూసి చూడనట్లు వదిలేశారని, అందుకే భారీ మెజార్టీతో ఓడిపోక తప్పలేదని హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం తన నియోజకవర్గానికి ఎలాంటి నిధులు కేటాయించలేదని కరణం ధర్మశ్రీ తెలిపారు. ఈయనకే కాదు, ఏ నియోజకవర్గానికి కేటాయించలే గత ప్రభుత్వం. అంతకుముందు 2014, 19 చంద్రబాబు ప్రభుత్వం మీద కూడా ఇట్లాంటి ఆరోపణలే ఉన్నాయి. సో, వీళ్ళు కేవలం గెలుపు అనే కాన్సెప్ట్ తప్ప ప్రజలకు ఇవ్వాల్సిన మౌలిక సదుపాయాలను కూడా వదిలేస్తే అదే మళ్ళీ వాళ్ళకి దెబ్బతీస్తుందని ప్రూవ్ అయింది. సో, కూటమి ప్రభుత్వం అయినా చాలా జాగ్రత్తగా ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఉంటుందని అనుకుందాం, కోరుకుందాం. ఉండకపోతే వాళ్ళని కూడా ఇట్లాగే మనం క్వశ్చన్ చేయాలి.